ఏడాది రెబల్ స్టార్ ప్రభాస్ స్టామినా ఏంటో బాక్సాఫీస్కు మరోసారి రుచి చూపించాడు. వరుస ఫ్లాప్లతో సతమతమైన ప్రభాస్ సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని ఫ్యాన్స్కు మంచి కిక్కిచ్చాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా సలార్ సినిమా గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. సలార్ సినిమా ఇప్పటికే రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన సలార్ సినిమా భారీ హిట్ను సొంతం చేసుకుంది. ఫ్యాన్స్ ప్రభాస్ నుంచి ఎలాంటి సినిమా కావాలని అనుకుంటున్నారో అలాంటి సినిమా ఇచ్చాడు ప్రశాంత్ నీల్. డార్లింగ్ కటౌట్కు కరెక్ట్ సినిమా అది అంటున్నారు ఫ్యాన్స్. 2 భాగాలుగా తెరకెక్కుతున్న సలార్ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. కల్కి 2898 AD అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఇక ఇప్పుడు సలార్ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి భారీ విజయం అందుకోవడంతో కల్కి సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా కల్కి 2898 AD సినిమా ట్రైలర్ గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ముంబైలోని ఓ టెక్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్కి సినిమా విషయాలను పంచుకున్నారు. కల్కి ట్రైలర్ గురించి హింట్ ఇచ్చాడు. కల్కి ట్రైలర్ను మరో 93 రోజుల్లో విడుదల చేయనున్నామని తెలిపాడు. ఇక సినిమా ఏప్రిల్ 1న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.